శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. బతకడానికి డబ్బే ప్రధానం అనుకుంటాం, కానీ ఒక్కోసారి డబ్బులున్నా ఈ బతికెందుకు అనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా దివ్యాంగులుగా జన్మించిన వారు, చిన్నతనంలోనే పోలియో బారిన పడిన వారు, ఇలా బాధపడే సందర్భాలు ఎన్నో. ఇక అలాంటి వారు పేదరికంలో జన్మిస్తే వారి బాధలు వర్ణనాతీతం. అలాంటి వారికి ఆశాదీపంగా నిలిచారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఆయన డిఆర్డీఓ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ గా పనిచేసిన సమయంలో వికలాంగుల కోసం అతి తక్కువ బరువు గల కృత్రిమ అవయవాలను తయారు చేశారు. అయితే ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఓ కమ్మ డాక్టర్. ముందు నుంచి పేదల వైద్యుడిగా, మృదు స్వభావిగా పేరు తెచ్చుకున్న మనసున్న మనిషి ఆయనే డాక్టర్ లావు నరేంద్రనాథ్. ఇండియాలోనే టాప్ ఆర్థోపెటిక్ డాక్టర్ గా పేరు తెచ్చుకున్న నరేంద్రనాథ్ అబ్దుల్ కలాంతో కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. పేదల పాలిట దేవుడిగా మారారు. అప్పటిదాకా 4 కిలోల బరువుండే కృత్రిమ అవయవాలను మోసే దివ్యాంగులు కలాం నరేంద్రనాథ్ ప్రాజెక్టు సక్సెస్ అయ్యాక కేవలం 400 గ్రాముల కృత్రిమ అవయవాలను అమర్చుకుని జీవితాలను సులభతరం చేసుకున్నారు. ఇదంతా కలాం, లావు నరేంద్రనాథ్ కృషి అని ఇప్పటికీ డాక్టర్లు కొనియాడుతూ ఉంటారు. గుంటూరు జిల్లాలో ఓ మధ్యతరగతి కమ్మ కుటుంబంలో జన్మించిన నరేంద్రనాథ్ చిన్నప్పట్నుంచి చదువుపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ కాలంలోనే నరేంద్రనాథ్ తండ్రి లావు అంకమ్మ చౌదరి చిలకలూరిపేటలో టాప్ మోస్ట్ డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన తల్లి పాఠశాల విభాగంలో ఉన్నత స్థాయి విద్యాధికారిగా సేవలందించారు. నరేంద్రనాథ్ కూడా తన తండ్రి బాటలోనే నడిచి డాక్టర్ అయ్యారు. ఎన్ని కష్టాలెదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. బాగా చదువుకుని మంచి ప్రతిభ కనబరిచారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఆర్థోపెటిక్ విభాగంలో ఎంఎస్ చేశారు. 1982 ప్రాంతంలో నిమ్స్ లో వైద్యుడిగా అవకాశం రావడంతో హైదరాబాదుకొచ్చేశారు నరేంద్రనాథ్. నిమ్స్ లో వివిధ హోదాల్లో సుదీర్ఘకాలం సేవలందించారు. నిమ్స్ అంటేనే సర్కార్ దవాఖానా, అక్కడికి పేదవారే ఎక్కువగా వస్తారు. అలాంటి వారినెవ్వరూ పట్టించుకోరు అనే విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. కానీ లావు నరేంద్రనాథ్ అలా కాదు. ఆసుపత్రిని నమ్మి అక్కడికొచ్చే పేదవాళ్లను కంటికి రెప్పలా చూసుకునేవారు. వారి కష్టాలు తెలుసుకునేవారు. 3 దశాబ్దాల పాటు నిమ్స్ ఆర్థోపెటిక్ విభాగంలో సేవలందించిన నరేంద్రనాథ్కు పేదల డాక్టర్గా మంచి పేరుంది. అందరితో ఓపిగ్గా మాట్లాడి వారికి వైద్యం అందించేవారు. ఇప్పటికీ వేల మంది పేషెంట్లు అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది ఉద్యోగులు నరేంద్రనాథ్ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు. నిమ్స్ తో పాటు వైద్య రంగంలో అంత మంచి పేరుంది ఆయనకు. బహుశా పేదలపై ఆయనకున్న ఆ దయాగుణమే కలాం మిషన్ లో భాగస్వామిని చేసిందేమో. కలాంతో కలిసి ఈయన తయారు చేసిన అతి తక్కువ బరువు కలిగిన కృత్రిమ అవయవాలు భవిష్యత్ భారతానికి ఎంతో మేలు చేశాయి. వీరి ప్రయోగం తర్వాత ఎన్నో కంపెనీలు ఇలాంటి అవయవాలను తయారు చేస్తూ దివ్యాంగులకు అండగా నిలుస్తున్నాయి. ఇదంతా కలాం, లావు నరేంద్రనాథ్ కృషి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక హైదరాబాద్ అన్నా, ఇక్కడి ప్రజలన్నా ఎంతో ఇష్టం నరేంద్రనాథ్కు. ఇక్కడికొచ్చిన కొత్తలో ఈ మహానగరంలో ఎలా ఉండగలుగుతానో అనుకున్నారట ఆయన. ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు జీవిస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో కల్చర్. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నో రకాల సమస్యలతో రోగులు నిమ్స్ కు వస్తూ ఉంటారు. వారందర్నీ ఎలా డీల్ చేయాలో అని ప్రారంభంలో కంగారు పడ్డారట. కానీ ఇక్కడి వాతావరణం తన్ను కట్టిపడేసిందని అంటారు. ఇక్కడి ప్రజల ప్రేమానురాగాలు మర్చిపోలేను అని చెబుతూ ఉంటారు. నగరానికొచ్చిన కొత్తలో చుట్టుపక్కల వారు చూపించిన ఆదరణ అద్భుతం అని గుర్తు చేసుకుంటారు. ఆ సమయంలో రోజూ తినేందుకు కూరలు, రకరకాల ఆహార పదార్థాలను చుట్టుపక్కల వారు పంపేవారు అని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు నరేంద్రనాథ్. హిందీ అనర్గళంగా మాట్లాడే లక్షణం ఉండడంతో అందరితో తేలిగ్గా కలిసిపోయాను అంటారు. ఇక్కడి చారిత్రక ప్రదేశాలు, పచ్చని ప్రకృతి గురించి ఉత్సాహంగా చెబుతూ ఉంటారు డాక్టర్ నరేంద్రనాథ్. ఈ నగరంతో అంతలా పెనవేసుకుపోయారాయన. అందుకే సుదీర్ఘకాలం పాటు నిమ్స్ లో సేవలందించగలిగారు. ఒక్క ఆరోపణ కూడా లేకుండా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన ప్రముఖ గైనకాలజిస్ట్ అనురాధను వివాహం చేసుకున్నారు నరేంద్రనాథ్. ఇద్దరూ వైద్య రంగంలోనే స్థిరపడ్డంతో వారి వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోయింది. ఇక నరేంద్రనాథ్ ఓపిక, మంచితనమే ఆయన్ను నిమ్స్ డైరెక్టర్ హోదా దాకా తీసుకువెళ్లాయి. ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే నిమ్స్ ఆసుపత్రికి డైరెక్టర్ అంటే మాటలు కాదు. అయినా కూడా ఆ పోస్టు కోసం చాలా మంది పోటీ పడేవారు. అందుకు వారి పలుకుబడిని, రాజకీయ పరిచయాలను వాడుకునేవారు. నిమ్స్ లో పనిచేసిన అనుభవం లేని ఎంతో మంది బయటవారు కూడా ఇక్కడ డైరెక్టర్లుగా పనిచేసిన సందర్భాలున్నాయి. కానీ నిమ్స్ డైరెక్టర్ పదవి మాత్రం నరేంద్రనాథ్ను వెతుక్కుంటూ వచ్చింది. అది ఆయన గొప్పతనం, కార్యదీక్షతకు నిదర్శనం. 2013 ఆగస్టు 31న అసోసియేట్ డీన్ గా పదవి విరమణ చేశారు నరేంద్రనాథ్. ఆ సమయంలోనే నిమ్స్ కు కొత్త డైరెక్టర్ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. అప్పటికే ఆసుపత్రి చుట్టూ ఎన్నో వివాదాలు. నిత్యం వార్తల్లో ఉండేది సర్కార్ దవాఖానా. ఎలాగైనా ఒక మంచి వ్యక్తిని నిమ్స్ కు డైరెక్టర్ గా నియమించాలని భావించారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇందుకోసం ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఓ సెర్చ్ కమిటీని వేశారు. ఆ కమిటీ దాదాపు 20 మంది పేర్లను పరిగణనలోకి తీసుకుంది. అందులో 5గురిని షార్ట్ లిస్ట్ చేసింది. అందులో మొదటి పేరు లావు నరేంద్రనాథ్దే.
ఆ తర్వాత 5గురితో మాట్లాడాక నిమ్స్ డైరెక్టర్గా నరేంద్రనాథ్నే నియమించింది ప్రభుత్వం. ఈ విషయంలో ఎవరెన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నిమ్స్ ను మళ్లీ గాడిలో పెట్టాలి అంటే నరేంద్రనాథ్ లాంటి వ్యక్తే కరెక్ట్ పర్సన్ అని ఫిక్స్ అయింది. ఆ మేరకు నిమ్స్ పగ్గాలు ఆయనకే అప్పగించింది. అప్పటి ప్రభుత్వం భావించినట్టుగానే ఆయన నిస్వార్థమైన సేవలు నిమ్స్ ను మరో స్థాయిలో నిలబెట్టాయి. ఆ వెంటనే రాష్ట్ర విభజన జరగడం, తెలంగాణ ఏర్పడడం చకచకా జరిగిపోయాయి. నరేంద్రనాథ్ ఆ పదవిలో ఉన్నన్ని రోజులు ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత కూడా నిమ్స్ లో పెద్దగా వివాదాలు కనిపించలేదు. అప్పటి ప్రభుత్వం భావించినట్టుగానే నిమ్స్ ను గాడిలో పెట్టారు డాక్టర్ లావు నరేంద్రనాథ్. ఒక ఆర్థోపెటిక్ డాక్టర్ గా నిమ్స్ లో సుదీర్ఘకాలం సేవలందించిన వైద్యుడిగా, అదే సంస్థకు డైరెక్టర్ గా, అబ్దుల్ కలాంతో కలిసి అతి తక్కువ బరువు గల కృత్రిమ అవయవాలను తయారు చేసిన సైంటిస్ట్ గా ఎవ్వరికీ అందనంత ఎత్తుకెదిగారు లావు నరేంద్రనాథ్. వైద్య రంగానికి ఈయన చేసిన అసామాన్య సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. దేశంలోనే 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో 2005లో ఆయన్ను సత్కరించింది. ఇది లావు నరేంద్రనాథ్ గొప్పతనం. ఓ ప్రజా వైద్యుడి సక్సెస్ స్టోరీ. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.